సో గైస్, ఇప్పుడైతే మనం ది మిడ్ నైట్ గేమ్ ఆడబోతున్నాం. అండ్ ఈ గేమ్ అనేది చాలా అంటే చాలా ప్రమాదకరం. అండ్ ఎవ్వరు కూడా ఈ గేమ్ని అస్సలు ఆడకండి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఆడిన గేముల కంటే ఇది చాలా అంటే చాలా ప్రమాదం. గైస్, ఇప్పుడు గేమ్ ఆడే ముందు అండ్ ఆ గేమ్ ఎలా ఆడతారో అండ్ ఆ గేమ్కి ఏం కావాలో ఇప్పుడు నేను చెప్తాను, వినండి. సో గైస్, ఈ మిడ్ నైట్ గేమ్ ఆడడానికి ఏమేమి కావాలంటే ఒక క్యాండిల్, మ్యాచ్ బాక్స్, నీడిల్, పెన్, పేపర్ అండ్ సాల్ట్. సో గైస్, ఇప్పుడు ఈ మిడ్ నైట్ గేమ్ ఎలా ఆడతారో ఇప్పుడు చెప్తాను, వినండి. అండ్ నైట్ 12 AM లేచి అండ్ ఒక కాగితంపై నీ పేరుని రాయాలి. పేరుని రాసిన తర్వాత అండ్ ఒక సూదిని తీసుకుని మీ చేతి వేలకు గుచ్చి అండ్ రక్తం వచ్చిన తర్వాత ఆ రక్తాన్ని ఆ పేపర్ మీద వేయాలి. అలా చేసిన వెంటనే స్పీడ్గా వెళ్ళి మీ ఇంట్లో ఉండే లైట్స్ అన్ని ఆఫ్ చేసేయాలి. అండ్ తర్వాత మీరు డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ని క్లోజ్ చేసే ముందు అండ్ ఒక క్యాండిల్ వెలిగించి క్లోజ్ చేసి 22 times ఆ డోర్ని కొట్టాలి. సో గైస్, ఇక్కడ మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మీరు డోర్ని 21 సార్లు కొట్టేసిన తర్వాత అండ్ 22వసారి కొట్టినప్పటికీ ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 12 AM అయి ఉండాలి. అండ్ అలా 12 AM అయిన తర్వాత అండ్ 22వసారి కూడా ఆ డోర్ని కొట్టేసిన తర్వాత మీరు వెంటనే డోర్స్ తీసి అండ్ ఆ క్యాండిల్స్ని ఆఫ్ చేయాలి. అండ్ మళ్ళీ ఆ డోర్ని క్లోజ్ చేసేసి మళ్ళీ ఆ క్యాండిల్ని వెలిగించాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే మీ చేతిలో ఉన్న కొవ్వొత్తిని పట్టుకుని అండ్ మీతో సాల్ట్ని కూడా పట్టుకుని అండ్ రూమ్ అంతా తిరుగుతూ ఉండాలి. ఒకవేళ క్యాండిల్ కనుక ఆరిపోతే ఆ క్యాండిల్స్ని ఒక 10 seconds లోపే వెలిగించాలి. ఒకవేళ అలా వెలిగించలేకపోతే అండ్ మీతో ఉన్న ఉప్పుని తీసుకుని మీ చుట్టూరు సర్కిల్ని గీసుకోవాలి. అలా గీసుకున్న తర్వాత అండ్ 3:30 వరకు అండ్ ఆ సర్కిల్లోనే ఉండాలి అండ్ ఎటు కదలకూడదు. అండ్ అలా చేస్తే అండ్ 3:30 కల్లా మీ గేమ్ అనేది ఎండ్ అయిపోతుంది. అండ్ ఒకవేళ మీ ఇంటికి మిడ్ నైట్ మ్యాన్ వచ్చాడో లేదో ఎలా తెలుసుకోవాలంటే ఒక్కసారిగా రూమ్లో టెంపరేచర్ అనేది పెరిగిపోవడం అండ్ రూమ్లో ఒకేసారి పక్కన ఎవరెవరో ఉన్నట్లు అనిపించడం అండ్ ఒకేసారి ఏవేవో శబ్దాలు వినిపించడం అండ్ ఊరికే కొవ్వొత్తి అనేది ఆరిపోవడం, ఇవి మీ ఇంటికి మిడ్ నైట్ మ్యాన్ వచ్చాడో లేదో అనే సిమ్టమ్స్. అండ్ ఈ 3:33 కల్లా మీరు ఆ మిడ్ నైట్ మ్యాన్కి దొరకకపోతే మీరు గెలిచినట్టు. ఒకవేళ దొరికినట్లయితే ఆ మిడ్ నైట్ మ్యాన్ అనేవాడు మీ బాడీలో నుంచి ఒక్కొక్క పార్ట్ తీసి చంపేస్తాడంట. గైస్, మీరు ఇక్కడ మెయిన్గా ఏం గుర్తు పెట్టుకోవాలంటే మీరు ఊరికే గేమ్ ఆడుతున్నప్పుడు ఊరికే మీరు లైట్స్ అనేవి వేయకూడదు. అండ్ మీ బ్లడ్ కాకుండా వేరే వాళ్ళ బ్లడ్ వేసినా సరే మీ ప్రాణాలకే ప్రమాదం, గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ గేమ్ అనేది అస్సలంటే అస్సలు ట్రై చేయకండి. అండ్ మేము అన్నీ తెలుసుకున్న తర్వాతే ఈ గేమ్ని ఆడడం జరిగింది. అండ్ ప్లీజ్ రిక్వెస్ట్, ఇది చాలా అంటే చాలా ప్రమాదం. అండ్ ఈ గేమ్ని మట్టికి అస్సలంటే అస్సలు ఆడకండి ప్లీజ్. అండ్ ఇప్పుడైతే మనం గేమ్ని స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఇప్పుడైతే మనం మిడ్ నైట్ గేమ్ ఆడబోతున్నాం. అండ్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం 11:30 అయింది. సో ఇప్పుడైతే మనం మిడ్ నైట్ గేమ్ ఆడబోతున్నాం. గైస్, ఇప్పుడైతే మనకి కావాల్సినవి ఫస్ట్ అయితే ఒక పేపర్ మీద నా నేమ్ రాశాను, మీరు చూసుకోవచ్చు. అండ్ ఒక క్యాండిల్ అండ్ మ్యాచ్ బాక్స్ అండ్ ఒక నీడిల్, ఎందుకంటే రక్తం చుక్క వేయాలి కదా అందుకోసమని. అండ్ ఇదైతే సాల్ట్, సో ఇది కూడా పెట్టుకున్నా. ఓకే, ఇప్పుడైతే మనం గేమ్ని స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఇప్పుడైతే నేను అండ్ గుచ్చుకోబోతున్నా అండ్ మీరు చూడొచ్చు. సో గైస్, ఇది నా బ్లడ్ అండ్ మీరు చూడొచ్చు. సో దీన్ని అక్కడ వేస్తున్నా. సో ఎక్కడైతే లైట్గా బ్లడ్ అనేది వేసాను, సో మీరు చూసుకోవచ్చు కూడా. సో ఇప్పుడైతే మనం వెంటనే వెళ్ళి డోర్స్ క్లోజ్ చేసేసి అండ్ లైట్స్ అన్ని ఆఫ్ చేసేద్దాం. సో లెట్స్ గో గైస్. ఇప్పుడైతే నేను మిడ్ నైట్ మ్యాన్ గేమ్ ఆడబోతున్నా అండ్ లైట్ కూడా ఆఫ్ చేసేస్తున్నా. అండ్ లైట్స్ ఆఫ్ చేసేసి అండ్ ఇప్పుడైతే
నేను డోర్ని 22 టైమ్స్ కొట్టబోతున్నా అండ్ మీరు చూసుకోవచ్చు. సో లైట్ అనేది ఆఫ్ చేసేసి ఇప్పుడైతే క్యాండిల్ వెలిగించేస్తా. ఓకే గైస్, సో గైస్ ఇప్పుడైతే మనం గేమ్ ఆడబోతున్నాం అండ్ మీరు మాత్రం అస్సలు ట్రై చేయకండి. సో ఇప్పుడైతే క్యాండిల్ వెలిగిస్తున్నా. గైస్ ఇప్పుడైతే నేను 22 టైమ్స్ కొట్టబోతున్నా అండ్ చూడండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, సో టైం అయితే ఎగ్జాక్ట్గా 12. ఇప్పుడు 22nd టైం కొట్టబోతున్నా. సో 22. సో వెంటనే డోర్స్ ఓపెన్ చేసి క్యాండిల్ ఆర్పేస్తున్నా అండ్ నెక్స్ట్ డోర్ ఓపెన్ చేసి మళ్ళీ వెలిగిస్తా. డోర్ ఓపెన్ చేసా. సో ఈ గేమ్ అయితే మేము స్టార్ట్ చేసాం. సో వెలిగించా. సో గైస్ ఇప్పుడైతే మనం అటు ఇటు తిరగడం స్టార్ట్ చేద్దాం. సో ఒకవేళ ఎప్పుడైతే లైట్ అనేది ఆరిపోతే అప్పుడు మళ్ళీ వెలిగించాలంట అండ్ క్యాండిల్ అనేది ఆరిపోతే అప్పుడు వెలిగించాలంట. సో ఇది ఆరుతుంది ఏమో, నాకేం అర్థం కావట్లేదు. సో గైస్ అండ్ ఒకసారి మనమే ఆర్పేద్దాం. ఆర్పేసి వెంటనే వెలిగిద్దాం. సో 10 seconds లోపు ఆపాలంట. 1 2 3. సో ఇప్పుడు మళ్ళీ వెలిగించేద్దాం. సో అటు ఇటు తిరిగిద్దాం. సో ఇది నాకేం అర్థం కావట్లేదు, మేబీ నడిచినందు వల్ల అనుకుంటా. అండ్ ఇదైతే ఆరుతున్నట్టు చిన్న లైట్ అనేది తగ్గుతుంది అండ్ మళ్ళీ వెలుగుతుంది. ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు. సో ఏమో మరి ఇదేం అర్థం కావట్లేదు. ఎందుకంటే మంచిది మన చేతిలో ఇంకొక పోల్ అనేది పెట్టుకున్నాం. సో ఇలాగా 3:33 వరకు అండ్ ఇలాగే మనం నడుస్తూ ఉండాలంట. సో ఏమైనా మార్పులు వస్తే మీకు చెప్తాను. సో ఇది ఆరిలానే ఉంది, నాకైతే ఏం అర్థం కావట్లేదు. సో మనం రిస్క్ తీసుకుని 10 seconds ఆరుద్దాం. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే అండ్ మళ్ళీ 10 seconds అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాండిల్ అనేది వెలిగిందాం. ఓకే, సో ఇప్పుడైతే నేను క్యాండిల్ వేసా అండ్ 10 seconds అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు క్యాండిల్ అనేది వెలిగిస్తా అండ్ ఏమన్నా అవుద్దేమో చూద్దాం. సో గైస్ నేనైతే జెన్యున్ గా ఇస్తా, జెన్యున్ గా రివ్యూ. ప్రతి నా గేమ్ కూడా చూడండి మీరు, ప్రతిదీ నేను జెన్యున్ గా ఆడతాను. బట్ కానీ మీరు మాత్రం అస్సలు ట్రై చేయకండి. నేను మొత్తం ఈ గేమ్ గురించి తెలుసుకున్న తర్వాతే ఈ గేమ్ ని ఆడడం స్టార్ట్ చేశా. ప్లీజ్ అర్థం చేసుకోండి అండ్ నన్ను నమ్మండి. అండ్ ఇవి 10 episodes అండ్ ఇవి 5 అండ్ నెక్స్ట్ సీజన్ వస్తుంది అండ్ నెక్స్ట్ సీజన్ లో అండ్ ఇంకొక 5 వస్తాయి. బట్ కాకపోతే ఇంకొక 5 episodes కి అండ్ కొద్దిగా టైం అనేది పడుతుంది. అండ్ అప్పుడు దాకా నా వీడియోస్ వేరే వీడియోస్ వస్తాయి అండ్ ఆ వీడియోస్ చూస్తూ ఉండండి. సో ఇప్పుడైతే మళ్ళీ ఆరిపోయింది. సో ఇదైతే నేను కావాలని నేర్పా. సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. సో ఇదైతే నా పేరు ఇందాక బ్లడ్ వేసాను కదా. సో ఇది సాల్ట్. నాకు అంతల్లా నమ్మకం ఏమి లేదు అండ్ అందుకని దీన్ని వాడడం లేదు సాల్ట్ని. ఓకే, మీరు చూడొచ్చు నా పేరు రాసింది. సో మీరు చూడొచ్చు నా పేరు రాసింది. సో గైస్ సో మీరు చూడొచ్చు అండ్ 3:33 వరకు ఎలా ఉందా మనం. సో సో గైస్ ఇది ఏంటంటే నాకు అర్థం కావట్లేదు, ఇది మట్టికి ఆరుతుందా లేదా. కాకపోతే ఇది ఆరిపోవట్లేదు
ఏంటో మరి నాకు ఏమైతే అర్థం కాలేదు. ఎలా తిన్నప్పటికీ నేను చూడొచ్చు మీరు ఎలా తిన్నప్పటికీ మేబీ అది గాలి వల్ల ఉంటుందేమో. అండ్ నాకైతే రూమ్ టెంపరేచర్స్ అంటే ఏమీ అనిపించట్లేదు అండ్ ఏమీ లేవు. అండ్ ఏంటో మరి నాకు ఏమైతే ఏం అర్థం కావట్లేదు. సో ఈ మిడ్ నైట్ మ్యాన్ అని వాడు వస్తారా రాడా నాకైతే ఏం అర్థం కావట్లేదు. చూడాలి. సో గైస్ ఇప్పుడైతే కరెక్ట్గా అండ్ 2 అయింది అండ్ ఇంకొక గంటన్నర మాత్రమే. సో చూద్దాం. మిడ్ నైట్ మ్యాన్ ఎక్కడ ఉన్నావు? వేర్ ఆర్ యూ? సో గైస్ ఇది రిస్క్ అని చెప్తున్నారు బట్ నేను కూడా అందుకే వేషాలు అవి వేయట్లేదు. సో చూద్దాం ఏమవుతుందో. సో గైస్ ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా నేను క్యాండిల్ కూడా చేంజ్ చేశాను. సో ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా టైం అనేది 3:32. సో మీరు చూసుకోవచ్చు కూడా. అండ్ ఇంకొక 1 minute మాత్రమే ఉంది అండ్ గేమ్ ఎండ్ అయిపోవడానికి. సో మీరు చూసుకోవచ్చు. అండ్ సో గైస్ అండ్ ఇంకొక 1 minute మాత్రమే ఉంది. సో ఎగ్జాక్ట్గా టైం అనేది అయిపోయింది. సో నేను మీకు అండ్ టుమారో చెప్తా అండ్ నైట్ ఏమన్నా జరిగినవా ఏమైనా. సరే గైస్ నేను ఉంటా అండ్ మళ్ళీ రేపొద్దున కలుద్దాం అండ్ చూస్తా. అండ్ ఇప్పుడైతే క్యాండిల్ ఆఫ్ చేసేస్తున్నా.